హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎప్స్టీన్ ఫైల్స్ పూర్తిగా ప్రపంచాన్నే ఒక సందిగ్ధంలో పడేసింది. అవి ఎంతవరకు కరెక్ట్, దాన్ని కూడా ఏఐ చేశారని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు అవి ఉన్న ఎవిడెన్సెస్ కూడా అందులోనే అవన్నీ కరెక్ట్ కాదు, ఎలిగేషన్స్ అని తీసి పారేస్తున్నారు. సో అసలు భాష గారి ఒపీనియన్ ఏంటో అనుకుంటున్నాం. హాయ్ సార్. మీ ఒపీనియన్ ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ గత వారం రోజులుగా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది దీని మీద. అది ఎలిగేషనా, నిజంగానే ఫైల్స్ లోని 30 lakhs ఆఫ్ ఫైల్స్ అని అంటే అది నార్మల్ ఇష్యూ? 300 GB ఆఫ్ డేటా, చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడే కాదమ్మా, ప్రపంచంలో చాలా చోట్ల ద మోస్ట్ పవర్ఫుల్ ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్ కన్నా పింపుల్. ఎవరైతే ఆడపిల్లల్ని సప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మధ్య కాలంలో అప్గ్రేడ్ అయ్యారు. అంటే జస్ట్ మామూలుగా ఒక ఫైల్ మీద సంతకం పెట్టించడానికి ఒక మంత్రి గారికి ఫైల్తో పాటు ఇంకో ఫైల్ కూడా పంపిస్తున్నా సార్, దీన్ని కూడా చూడండి సార్, సంతకం పెట్టండి సార్ అనే టైప్ లో చాలా సార్లు జరుగుతాయి. కానీ అవి పెద్ద బయటికి రావు. కాకపోతే దీంట్లో అప్గ్రేడ్ అయిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు చట్టాలు గిట్టాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి వెళ్తూ ఒక కెమెరా పెట్టుకెళ్ళమ్మా హ్యాండ్ బ్యాగ్ లో, ఆ కెమెరా పెట్టుకెళ్తే అదంతా షూట్ చేసుకుని తర్వాత ప్రస్తుతానికి ఈ ఫైలే, తర్వాత అన్ని ఫ్రీగా చేయాల్సి వస్తుంది వాడు. ఆ ఒక్క కక్కుర్తి. ఇప్పుడు మన డీజీపీని చూడండి, రీసెంట్ గా కర్ణాటక డీజీపీ, ఆ వ్యామోహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ ఆడపిల్లల్ని ఎరగా వేసి వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ, ఆ ఎర్ర వేసినప్పుడు కూడా ఆ వీడియోస్ సేఫ్ సైడ్ అని పెట్టుకుంటారు ఫస్ట్, తర్వాత దాన్ని బ్లాక్ మెయిల్ గా వాడుతుంటారు. ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పింపుల్, జనరల్ గా కొంతమంది ఈ ఆర్టిస్టులను పంపిస్తున్న కోఆర్డినేటర్స్ అని చెప్పుకుంటుంటారు కొంతమంది. ఇలా మా దగ్గర పలానా వాళ్ళని అని చెప్పి ఒక ఆల్బమ్లు తీసుకొచ్చి చూపించి, మీకు ఎవరు కావాలంటే చూడండి, అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఇలా. సో వీళ్ళు పెద్ద రకమైన వ్యాపారం నడుస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ పవర్ గేమ్ ఆడడానికి వెళ్తారు, బ్యూరోక్రాట్స్ తో కానీ లేకపోతే పొలిటీషియన్స్ తో కానీ మినిస్టర్స్ తో కానీ, వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపించినప్పుడు వాళ్ళ గుట్టుమట్లు పట్టుకొని వాళ్ళతో ఆడడం మొదలు పెడతారు. అది చాలా డేంజరస్ గేమ్ అనమాట. వీళ్ళు సర్లే ఇంకా దొరికిపోయాం కదా చేద్దాంలే అన్నట్టుగా ఒక పక్క చేస్తూనే ఇంకో పక్క వాడిని ఒక కంట కనబెడుతూ ఉండి ఏదో ఒక టైంలో వాడి దగ్గర డేటా మొత్తం లాక్కుని వాడిని వేసేయండి. ఓకే, ఈ గేమ్ కంప్లీట్లీ సినిమా మోడల్ లోనే ఉంటది. సినిమాల్లో అనుకుంటాం కానీ బయట వాస్తవానికి ఇది జరుగుతుంది. ఇప్పుడు మనకంటే కొంత వాల్యూస్ ఉంటాయి ఇండియాలో, బతకడంలో మంచిగా బతకడం, లేకపోతే కుక్క బతుకు, ఇలా ప్రాస్టిట్యూషన్స్ పింపుల్ చేసుకుంటూ బతకడం కూడా అదొక బతికేనా అనే టైప్ లో చూస్తుంటారు. కాబట్టి మనం జనరల్ గా చాలా మంది అమెరికాలో అంత ఇది ఉండదు. దానికి తోడు ఇక్కడున్న వాల్యూస్ అక్కడ పోయేటప్పుడు మాయమైపోతాయి. మన దేశం వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లెటర్లు కడుగుతారు, అన్ని ఊడుస్తారు. ఇక్కడ మాత్రం కాకపోతే దారుణమైన విషయం ఏంటంటే, చాలా మంది అంటే పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ కి సినిమా హీరోయిన్ అవుదామని వచ్చేసి తర్వాత ఈ ప్రాస్టిట్యూషన్ కంపెనీలోకి ఎలా దిగుతున్నారో, అలా ఇక్కడి నుంచి చాలా మంది అమ్మాయిలు, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి, నైజీరియా నుంచి, రకరకాల చోట్ల నుంచి అమ్మాయిలు ఏదో ఉద్యోగం కోసం వాటి కోసం వెళ్ళి వాళ్ళ స్టాండర్డ్స్ కి తగ్గ ఇన్కమ్ రాకో, లేకపోతే ఇంక మన వాళ్ళు ఎవరు లేదు కదా, మనకి పోయేదేం లేదు, ఇక్కడ పరువు గిరువు ఏం లేదు కదా, ఏదో రకంగా దూకేద్దాం డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇలా చాలా మంది ఈ ఎప్స్టీన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, డబ్బుల కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వీడు కూడా ఎరగా చూపించి వీడితో పాటు ఇంకొక ఆవిడ ఉండేది. అంటే డైరెక్ట్ గా మగాడి వెళ్ళి అడిగితే కొంచెం చెప్పి ఒక ఆవిడని పెట్టుకున్నాడు, ఈ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే, రామ్మ ఏం లేదు జస్ట్ మసాజ్కి మీకు $200 $300 ఇస్తామని చెప్పి అలా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా, నేను వాళ్ళని కూడా కరెక్ట్ అండి, వాళ్ళైనా సరే వెళ్ళారు అంటే డబ్బు అవసరం ఉంటే రైట్ రాయల్ గా సంపాదించుకోవడం తప్ప, సరే ఇళ్లలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు అన్నట్టుగా ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేసుకుంటాం. ఇది స్టార్టింగ్ ప్రాసెస్. మసాజ్ అంటేనే అర్థమైపోద్ది ఎవరికైనా కూడా. ఆ మసాజ్ తర్వాత ఇంకేం జరుగుతుందో దే ప్రిపేర్డ్, అలా మెల్లగా వాళ్ళని, లేకపోతే ప్రిపేర్ కాని వాళ్ళు మెల్లగా ప్రిపేర్ చేస్తారు. ఇన్కమ్ బాగుంది కదా అని వాళ్ళు కూడా ఎలా. సో ఇప్పుడు ఈడేం చేశాడు, అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా, అంటే ఫస్ట్ చిన్న సర్కిల్ లో స్టార్ట్ అయింది, అక్కడ లోకల్ గా ఉన్న బిలియనీర్స్ వాళ్ళందరికీ. బయటకు విడిచ్చే కలర్ ఏంటి అంటే, ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తాం అని చెప్పి, మీ ప్రాపర్టీలు మేము మేనేజ్ చేస్తాం అని చెప్పి చేస్తారు. ఈ ప్రాపర్టీలు మేనేజ్ చేసే వాళ్ళు 100 మంది ఉంటారు, కానీ వీడికి ఎందుకు ఇస్తారు అంటే వీడి ప్రాపర్టీ కూడా పంపిస్తాడు. సో ఓకే, సో వీడి ఇదే పనిలో ఉన్నాడు, లగే రహం ఉన్నా భయ అన్నట్టుగా చాలా మందిని తీసుకొచ్చాడు. వీడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే, తర్వాత వీళ్ళందరి గుట్టుముట్లు తెలుసుకోవడం కోసం వీడియోలు ఇవన్నీ కూడా పెట్టుకొని
తర్వాత సంతకాలు చెప్పించుకోవడం, వాడి దగ్గర వీడి దగ్గర ఇలా 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 అంతా చేసుకుంటాం. టెక్నాలజీ మొత్తం వాడుకున్నాడు అసలు. అబ్సల్యూట్లీ. టెక్నాలజీ పక్కన పెట్టండమ్మా, మీరు జస్ట్ ఎక్కడో ఉన్న ఎప్స్టీన్ గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, కర్ణాటక డీజీపీ గుట్టు వాళ్ళ చేతిలో ఉందంటే ఇన్నాళ్ళు ఆయనతో ఎన్ని ఆటలు వీళ్ళు ఆడించుంటారు. అవును. ఆ పింప్ ఎవడైతే ఉన్నాడు, ఈ అమ్మాయిని సప్లై చేసిన ఆవిడ కూడా లేడీయే. ఈ ముగ్గురిని డీజీపీ అక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి వాడిని అరెస్ట్ చేయి అంటే ఇంకా ఆయన ఎన్ని జరుగుంటాయో లోపల. ఇలా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతమంది మినిస్టర్లు వీళ్ళ చేతులు మగ్గుతున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉంది అసలు? ఇండియాలో మనం ఎక్కడో ఊరికి అబ్స్టీన్ అనుకుంటాం కానీ అసలు ఇక్కడ చాలా పెద్ద రాకెట్ జరుగుతుంది. అండ్ అమెరికాలో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కష్టం. ఇక్కడ చాలా ఈజీగా నొక్కేచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, కొంతవరకు మనం తీయగలం. కానీ బట్ అమెరికాలో ఆ అబ్స్టీన్ ఫైల్స్ కూడా ఎప్పుడు 2019లో, అప్పుడు వాడు చచ్చిపోయిన తర్వాత కొన్నాళ్ళకి, మేబీ ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అవన్నీ కూడా. సో అంటే ఇది ఇంకేనా బ్యాక్గ్రౌండ్ ప్లాన్ అనుకోవచ్చా మనం? ఎక్కడో ఒక చిన్నది విన్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు. అబ్స్టీన్ ని చంపించేశారు అనేది క్లియర్ కట్ అర్థం. మొదటి నుంచి డౌట్ ఉంది అందరికీ. ఎందుకంటే వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు అని చెప్తున్నారు, కానీ ఆ ఫుటేజ్ కరెక్ట్ గా వాడున్న టైంలో మిస్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా క్లియర్ కట్. పెద్ద పెద్ద వాళ్ళు, ట్రంప్ కూడా కదా ఆయన పేరు ఏంటి, బ్రిటన్ యువరాజు ఒకడు, తర్వాత పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. అవును. సో ఎవడో ఒకడు ఇందాక మనం చెప్పుకున్న మోడస్ ఆపరెండిలో వాడిని లేపేయండి అని చెప్పుకుంటాడు. హై ప్రొఫైల్ కిల్లింగ్స్ అలాగే ఉంటాయి. ముందు ఒకటి పంపించేది గొడవ జరిగినట్టుగా చూపించారు, సెకండ్ టైం వాడంతరికి వాడే ఊరేసుకున్నాడు. కానీ ఏది మనకి క్లియర్ పిక్చర్, లోపల ఏదో ఇరిగిపోయింది, అది కూడా ఊరేసుకున్నట్టు ఎప్పుడు జనరల్ గా జరగదు, ఇది రేర్ గా జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా. ఇంకొక వర్షన్ ఏంటంటే ఇది చాలా చాలా వింతగా ఉంది. మన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోయాడని చెప్పి నమ్మించి ఎక్కడికో వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వస్తాడు ఫ్లైట్ లో. ఆ టైప్ లో వీడు చచ్చిపోయాడని నమ్మించి వేరే వాడి బాడీని అక్కడ పెట్టారు, వీడిని ఆల్రెడీ తప్పించేశారు, వీడు ఇప్పుడు ఇజ్రాయెల్ లో తలదాచుకుంటున్నాడు అన్న ఇంకో వర్షన్ కూడా ఉంది. ఏది కవిత కనర్హం. ఇది నిజంగా జరిగినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే ఆ జైల్ని అంత తారుమారు చేసి అన్ని వాడుకోగలిగిన వాళ్ళు వీటిని కూడా చేసిన లేరా. మేబీ వాడు అక్కడి నుంచి కొన్నాళ్ళు చూసి వాడికి వర్కౌట్ అవ్వక ఇవన్నీ రిలీజ్ వాడు ఏమైనా డ్రై చేశాడు. వీడితో పాటు ఉన్న గర్ల్ ఫ్రెండ్ ని ఆవిడ తర్వాత వీడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో తప్పించుకొని దాక్కొని ఎక్కడో ఒక అడవిలో ఒక చిన్న మ్యాన్షన్ ఒకటి కట్టుకొని అక్కడ ఏదో బతుకుతుంటే FBI వాళ్ళు ఆవిడని కూడా పట్టుకొని ఆవిడని అరెస్ట్ చేశారు. 20 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడింది ఆవిడ. ఎంతో మంది ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లాగా చెప్తారు కానీ ఇవన్నీ ఉత్తితి మాటలు. వాళ్ళు కూడా డబ్బుల కోసం వచ్చారు, చాలా మంది డబ్బుల కోసం వచ్చారు. కాకపోతే వీళ్ళు చేసిన ఇదేంటంటే ఓపెన్ గా ఇదిగో ఇది ఇక్కడ జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ మీకు ఇష్టం అయితే రండి లేకపోతే లేదా అనడం కాకుండా మైనర్స్ కొంతమంది లాక్ రావడం, అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆ మైనర్స్ ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ రగిలిపోయి వాళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం, వాళ్ళు ఒకళ్ళు ఇచ్చిన భయంకరంగా ఉన్నాయి అసలు. అండ్ ఇవి కాకుండా కొన్ని వినబడుతున్నవి ఏంటంటే జస్ట్ మగవాళ్ళని మాత్రమే కాకుండా, అంటే మగవాళ్ళకున్న వ్యామోహం ఏంటి, ఆడాళ్ళు, యంగ్ పీపుల్, లేకపోతే ఎవరో మరి 16-17 ఇయర్స్, 13-14 అని కూడా వింటున్నారు. సో ఇలా వాళ్ళ వ్యామోహాన్ని ఈ రకంగా చేసుకుంటే, కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద మిస్ యూనివర్స్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే, యంగ్నెస్ ని ఎప్పటికీ అలా ఉంచుకోవడం కోసం అట చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టే వాళ్ళకి ఒక రకమైన హార్మోన్ ఒకటి జనరేట్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళ బ్లడ్ తీసి వీళ్ళు తాగుతారు. ఇంకా నానా రకాలైన వింటున్నాం కానీ ఏవి నిజాలు ఏ అబద్ధాలు తెలియదు. బట్ జరుగుడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే సపరేట్ ఐలాండే తీసుకున్నాడు అతను. ఐలాండ్ అందులో ఏవో చాలా ప్రాక్టికల్ గా చాలా జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్స్ అనేవి. అదే జెన్యూన్ పరంగా, అదే జీన్స్ పరంగా కూడా ఎప్స్టీన్ కి సంబంధించిన జీన్స్ ని కూడా చాలా మంది లోపల చేయడానికి అన్నట్టు అదొకటి బాగా వినిపిస్తుంది. అంటే చాలా ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటి దొరికింది కాబట్టి ఎన్నైనా రాయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో బోల్డ్ అని పేర్లు ఉంటాయి. ట్రంప్ ఉండొచ్చు, మోడీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది చేశారని కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా మందికి అసలు వాడి నిజ స్వరూపం ఇదే అని చెప్పి 2019 దాకా ఎవరికి తెలియదు. సో అప్పటిదాకా ఏంటి అంటే అతను ఒక ప్రాపర్టీస్ ని మేనేజ్ చేసే ఒక బిగ్ గై, ఒక బ్యాంక్, హ్యూజ్ హై ప్రొఫైల్ పార్టీలు ఇస్తుంటాడు.
పార్టీలకు ఎందుకు వెళ్తారు అంటే దీనికోసమే వెళ్ళరు చాలా మంది. ఎందుకంటే కాంటాక్ట్స్ పెరుగుతాయి, నెట్వర్కింగ్ పెరుగుతుంది, లాబింగ్లు జరుగుతాయి, పెద్ద పెద్ద డీల్స్ అక్కడ ఎదవుతుంటాయి. ఒక ఇజ్రాయెల్ వాడు వస్తాడు, ఒక పాకిస్తాన్ వాడు వస్తాడు, నేపాల్ వాడు వస్తాడు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళకి వీళ్ళకి కూర్చోబెట్టి వీడు సెటిల్మెంట్ లో లేకపోతే డీల్స్, ఆర్మ్స్ డీల్స్ కావచ్చు, ఏమన్నా సరే వీడు అక్కడ కూర్చోబెట్టి చేసేస్తుంటాడు. సో వాడికింత వీడికింత మధ్యలో నాకింత అన్నట్టుగా వీడు సెటిల్మెంట్స్ చేసుకుంటారు. అన్ని రకాల వాళ్ళని, సైంటిస్టుని. అదే సైంటిస్టులు ఎక్కువ ఉన్నారు అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏదో సినిమాలో చూస్తాం, మొత్తం వీడియో అంశం మొత్తం జనాలంతా ఉంటుంది. ఈ మధ్యన కల్కిలో కూడా వచ్చింది కదా ఈ పార్ట్, సేమ్ అట్లానే అనిపిస్తుంది. అది అసలు చాలా ఫ్యాంటసీగా ఉంది ఇమాజినేషన్ చేసుకుంటే. అంటే ఇతను అనే ఎడ్యుకేటెడ్ పర్వర్ట్, అందులోనూ మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనిషి. దాంట్లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు సరే బాగా రిచ్ అయిపోయిన తర్వాత బాగా కావాల్సినంత డబ్బులు ఉన్నప్పుడు ఇంకేం చేయాలి, సరే అమ్మాయిల సుఖం కూడా దొరుకుతుంది, ఇంకేం కావాలి నెక్స్ట్. సో సైంటిఫిక్ గా ఏదో ఆలోచించడం మొదలెట్టాడు, సృష్టించాలని. సో స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళని కూడా అతను చేసి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే, అంటే వాళ్ళందరితో ఆ పని చేయించాడని కాదు, అసలు స్టీఫెన్ గురించి ఎక్కువ ప్రస్తావన వచ్చింది, అది షాక్ అనిపించింది. అంటే వాళ్ళందరూ అది చేశారని నేను చెప్పను. అంటే అలాగే చాలా మంది వచ్చి ఇలాంటివి చెప్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు హైప్ కోసం చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ సాలిడ్ ఎవిడెన్స్ మనం వాళ్ళని తప్పట్లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక పార్టీలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇదిగో పలానా వాడు వస్తున్నాడు అని చెప్పి. మీకు ఎందుకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా నేను ఓ ఫంక్షన్కి వెళ్ళాను. అందులో ఎప్పుడో మా పాత గురువు గారు ఒక ఆయన, డైరెక్టర్ పెద్ద ఆయన కూడా వచ్చాడు. ఏంటి సార్ మీరు వస్తారు అనుకోలేదు అంటే, నువ్వు వస్తున్నావు అని చెప్పారు, అందుకే నేను వచ్చాను. సో ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే ఓకే, లెట్ దెమ్, మన తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కదా అన్నట్టుగా చాలా మంది వస్తారు. సో మనం ఇప్పుడు ముందు వెనక చూసుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసేయడం కూడా కరెక్ట్ కాదు. జోకులు వేసుకోవచ్చు సరదాగా, నిజమో కాదో తెలియదు కానీ దొరికారు కాబట్టి ఆడుకుంటారు, ఖచ్చితంగా మీడియాలో ఆడుకుంటారు. ఎలాన్ మస్క్ ని ఎలోన్ మస్క్ పాపం ఎలోన్ గా ఉన్నాడు చెప్పి తీసుకొస్తే ఫైనల్ గా ఆయన ఇప్పుడు దొరకకుండా మస్కా కొట్టాడు కాబట్టి ఎలోన్ మస్క్ అంటే అసలు అర్థం, ఆయన ఎలోన్ మస్కా కొట్టేవాడు కాబట్టి ఎలోన్ మస్క్ ఇలా రకరకాలు చెప్పుకుంటున్నారు.